ఇక అక్షయ తృతీయ రోజున బంగారం కొంటే అంత మంచి జరుగుతుందని జనం నమ్మకం. అలాగే అక్షయ తృతీయ రోజున పత్తి విత్తనాలు కొంటే మంచి దిగుబడులు వస్తాయని రైతులు నమ్ముతారు. అక్షయ తృతీయ రోజు ఓవైపు బంగారు దుకాణాలు కస్టమర్లతో నిండి ఉంటే ఇక మరోవైపు పత్తి రైతుల విత్తనాలు కొనేందుకు క్యూ కట్టారు. దీంతో ఆదిలాబాద్ పట్టణం గాంధీ చౌక్లో ఉన్న సీడ్ దుకాణాలు రైతులతో సందడిగా మారాయి. అక్షయ తృతీయ రోజు విత్తనాలు కొనుగోలు చేయడానికి ఇక్కడికే వస్తాము. ఈ సంవత్సరం కొద్దిగా రేట్లు ఎక్కువనే ఉన్నాయి. అందరూ బంగారం అది ఇది కొనుగోలు చేస్తారు. మేము మాత్రం రైతులం పత్తి విత్తనాలు కొనుగోలు చేసి మాకు మంచి లాభాలు మంచి దిగుబడి రావాలని ఆశిస్తూ ప్రతి సంవత్సరం మేము ఇదే రోజు పత్తి విత్తనాలు కొనుగోలు చేస్తాం. చేనులోకి వెళ్ళి పొలానికి వెళ్ళి మంచిగా విత్తనాలు పెట్టుకొని మంచిగా లాభం దిగుబడి రావాలని మొక్కుకుంటాం. అక్షయ తృతీయ సందర్భంగా ఇవాళ విత్తనాలను తీసుకోవడం జరుగుతుంది. అక్షయ తృతీయ రోజు తీసుకోవడం వల్ల బాగా పంటలు పండుతాయి, దిగుబడులు బాగా వస్తాయన్న నమ్మకంతో ఈరోజు కొనుగోలు చేయడం జరుగుతుంది. అధిక దిగుబడులు రావాలని కోరుకుంటున్నాం. అది అమ్మడానికి వెళ్ళినప్పుడు గిట్టుబాటు ధరలు కల్పిస్తారని ఆశిస్తూ చెప్పడం జరుగుతుంది. ఈరోజు అక్షయ తృతీయ సందర్భంగా సీడ్ కొనడం జరిగింది. ప్రతి సంవత్సరం ఈరోజే సీడ్ కొనడం జరుగుతుంది. ఈరోజు చాలా మంచి దినం కాబట్టి రైతుల్లో ఈరోజు సీడ్ కొంటే మంచి పంటలు పండుతాయని ఒక నమ్మకం ఉన్నది. ఈ సంవత్సరం కూడా మంచి వర్షాలు పడి మంచి పంటలు పండాలా, పత్తి దిగుబడి కూడా మంచి రావాలా, మరి మద్దతు ధర కూడా గవర్నమెంట్ మంచిగా పెంచాలా, మంచి వర్షాలు పడి మంచి వర్షాలు పడాలా, మంచి పంటలు పండాలా, అందరికీ మంచి పత్తి దిగుబడి రావాలని కోరుకుంటున్నాం.